హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే 6 శుభవార్తలు, సంబరాల్లో పెన్షనర్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు వారు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న 6 అదిరిపోయే శుభవార్తలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తెలుసుకున్న పెన్షనర్లు ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయారు. ఈ లేటెస్ట్ అప్డేట్స్ కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, దశాబ్దాల తరబడి పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చట్టపరమైన పరిష్కారం చూపే ఒక గొప్ప ఆయుధం వంటిది. పదవీ విరమణ చేసిన తర్వాత ఏ వృద్ధుడైనా సరే తన ఆఖరి దశలో ఎవరిపైన ఆధారపడకుండా సమాజంలో అత్యంత గౌరవప్రదమైన మరియు స్వతంత్రమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ఒక అమూల్యమైన మరియు తిరుగులేని ఆర్థిక ఆధారంగా నిలుస్తుంది. చాలామంది పాలకులు లేదా అధికారులు భావిస్తున్నట్లుగా పెన్షన్ అనేది ప్రభుత్వం తన ఉద్యోగులకు అందించే దయ, భిక్ష లేదా ఒక బహుమతి ఏమీ కాదు. ఇది ఒక ఉద్యోగి తన జీవితకాలం మొత్తం ప్రభుత్వానికి అందించిన నిరూ నిరుపమాన సేవకు ప్రతిఫలంగా రాజ్యాంగబద్ధంగా సంపాదించుకున్న చట్టబద్ధమైన హక్కు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు నేటికి చాలామంది పెన్షనర్లకు తమకున్న చట్టపరమైన హక్కుల గురించి, కోర్టులు ఇచ్చిన రక్షణల గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల వారు తమకు రావాల్సిన అనేక ప్రయోజనాలను సకాలంలో సద్వినియోగం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరియు దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులు కాలక్రమేణా పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడుతూ ఇచ్చిన చారిత్రాత్మక మరియు మార్గదర్శక తీర్పుల యొక్క సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఒక్క పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క పెన్షనర్ మరియు కుటుంబ సభ్యులు తెలుసుకోవాల్సిన ఈ సమాచారం భవిష్యత్తులో వారి హక్కులకు ఏమైనా భంగం కలిగితే వాటిని ధైర్యంగా కాపాడుకోవడంలో ఒక దిశానిర్దేశంలా అయితే పనిచేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమాచారం అంతా ఒకే రోజున ఇచ్చిన తీర్పు కాదు. ఇది దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు ప్రభుత్వాలకు ఇచ్చిన కఠినమైన ఆదేశాలు మరియు వారు పొందినటువంటి న్యాయ సూత్రాల సమూహారం. మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెన్షన్ అనేది ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండదు. అది మీ తిరుగులేని హక్కు అని సుప్రీంకోర్టు తన అనేక తీర్పులలో కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా నిర్వచించింది. ఒక ఉద్యోగి తన విధి నిర్వహణలో చూపించిన అంకితభావానికి, చేసిన సేవకు గుర్తింపుగా లభించే చట్టబద్ధమైన ప్రతిఫలం ఇది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి నిర్ణీత కాలం పనిచేసి పెన్షన్‌కు అర్హత సాధిస్తే, ఆ పెన్షన్‌ను పైసా కూడా తగ్గకుండా అందించడం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. సుప్రీంకోర్టు పెన్షన్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 300 ప్రకారం ఒక ఆస్తి హక్కుగా అయితే పరిగణించింది. అంటే మీ ఇంటి లేదా మీ భూమిని ఎవరైనా అన్యాయంగా ఎలా తీసుకోలేరో, మీ పెన్షన్‌ను కూడా అలాగే అడ్డుకోలేరు. ఎటువంటి సరైన చట్టపరమైన కారణాలు లేకుండా పెన్షన్ నిలిపివేయడం లేదా అనవసరంగా ఆలస్యం చేయడం లేదా అసలు ఇవ్వమని తిరస్కరించడం పూర్తిగా రాజ్యాంగం విరుద్ధం మరియు చట్టవిరుద్ధం అవుతుంది. ఉదాహరణకు 1983లో జరిగిన డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే చారిత్రాత్మక కేసులో సుప్రీంకోర్టు పెన్షన్ అనేది ఉద్యోగి పాద సేవలకు ఇచ్చే ప్రతిఫలం అని, దానిని అడ్డుకోవడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని తీర్పునిచ్చి పెన్షనర్ల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇక రెండవది, జీతాల సవరణ. జరిగిన ప్రతిసారి పెన్షన్ సవరణ కూడా తప్పనిసరిగా జరగాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీ ద్వారా జీతాలు పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో పెన్షనర్ల పెన్షన్ కూడా సవరించాలని సుప్రీంకోర్టు పలు తీర్పులలో స్పష్టం చేసింది. జీతాల పెంపుకు మరియు పెన్షన్ సవరణకు మధ్య వ్యత్యాసం చూపడం ఏమాత్రం సమంజసం కాదు మరియు ఇది వివక్ష కిందికే వస్తుంది. పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షనర్లు అని విభజన చేయకుండా జీతాల పెంపుదల ప్రయోజనాలను పదవీ విరమణ చేసిన వారికి కూడా సమానంగా అందించాలి. ఈ ఉన్నతమైన సూత్రం నుండే ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) అనే గొప్ప భావన ఉద్భవించింది.
భారత రిటైర్డ్ సైనికుల సంరక్షణ సంఘం కేసులో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని బలపరిచింది. బలపరిచి రక్షణ శాఖలోని వేలాది మంది పెన్షనర్లకు గొప్ప ఆర్థిక ఊరటనిచ్చింది. మూడవ అంశం కనీస పెన్షన్ హామీ. పెన్షనర్లకు కనీస ఆర్థిక భద్రత కల్పించేందుకు ఒక ఉద్యోగి పదవీ విరమణ సమయంలో పొందుతున్న చివరి మూల వేతనం బేసిక్ పేలోని కనీసం 50% మొత్తాన్ని పెన్షన్‌గా చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇది పెన్షనర్లు తమ గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించడానికి రూపొందించబడిన ఒక గ్యారంటీ. దీనికి అదనంగా కాలానుగుణంగా పెరిగే నిత్యావసర వస్తువుల ధరలను మరియు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు ఇచ్చే విధంగానే పెన్షనర్లకి కూడా కరువు భత్యం డీఏను సవరించి చెల్లించాలి. ఈ విధానం వల్ల పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా వారికి ఒక భరోసా లభిస్తుంది. నాలుగవది ప్రభుత్వం చెప్పే ఆర్థిక భారం అనే సాకు ఇక చెల్లదు. పెన్షన్ చెల్లింపుల వల్ల ప్రభుత్వ ఖజానాపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుందనే వాదనను సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీవ్రంగా తిరస్కరించింది. పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ బడ్జెట్‌లో ఒక అంతర్భాగంగా ఉండాలి తప్ప దానిని ఒక భారంగా చూడకూడదు. ఆర్థిక ఇబ్బందులను నెపంగా చూపి పెన్షనర్ల చట్టబద్ధమైన హక్కులను కాలరాయటం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. కేరళ రాష్ట్ర పెన్షనర్ల సంఘం కేసులో సుప్రీంకోర్టు మాట్లాడుతూ పెన్షన్ చెల్లింపు అనేది పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే ప్రభుత్వ బాధ్యతలో ఒక భాగమని స్పష్టం చేసింది. ఇక ఐదవది అనవసరమైన కోర్టు కేసుల నుండి పెన్షనర్లకు రక్షణ కల్పించడం. పెన్షన్ సంబంధిత చిన్న చిన్న విషయాలలో కూడా ప్రభుత్వాలు పంతాలకు పోయి కోర్టులకు వెళ్ళడం, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లను ఏళ్ల తరబడి అనవసరమైన వాద్యాలలోకి రాగడము. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే స్థిరపడిన చట్టపరమైన సూత్రాలపై పదే పదే అప్పీళ్లకు వెళ్లడం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఆర్థిక ఒత్తిడి కలుగుతుందని కోర్టు గుర్తించింది. ఈ సమస్యలను కేవలం చట్టంలా కాకుండా మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు గట్టిగా సూచించింది. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ రాజీవ్ సరళ్ కేసులో న్యాయస్థానం ఈ విషయాన్ని నొక్కి చెబుతూ పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆదేశించింది. ఇక ఆరవది మరియు అత్యంత సంచలనాత్మకమైన వార్త జీవన ప్రమాణ పత్రం విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మానవతావాద తీర్పు. ఇటీవల కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల సౌకర్యార్థం ఒక అద్భుతమైన మార్గదర్శక తీర్పును వెలువరించింది. ఇది దేశవ్యాప్తంగా అంశమైంది. ఈ తీర్పు ప్రకారం ఒకవేళ పెన్షనర్ నిర్ణీత గడువులోగా తన జీవన ప్రమాణ పత్రాన్ని బ్యాంకుకు సమర్పించలేకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్‌ను ఆపివేయకూడదు. బదులుగా బ్యాంకు అధికారులు స్వయంగా ఆ పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకొని వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాల్సిన బాధ్యతను బ్యాంకులపైనే ఉంచింది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘించి పెన్షన్ నిలిపివేస్తే, నిలిపివేసిన కాలానికి ఆ మొత్తాన్ని 6% వడ్డీతో కలిపి 2 వారాల్లోగా తిరిగి చెల్లించాలి. లేదంటే గడువు దాటిన కొద్దీ ఆ వడ్డీ రేటు ఏకంగా 18% వరకు పెరుగుతూ పోతుంది అని చెప్పి కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్యం లేదా శారీరక వైకల్యం వల్ల బ్యాంకులకు రాలేని వారికి ఈ తీర్పు ఒక కొండంత అండలాగా అయితే నిలుస్తుంది. చివరగా పెన్షనర్లు తమ హక్కులను కాపాడుకోవడానికి కొన్ని బాధ్యతలను కూడా గుర్తించాలి. ఈ పెన్షన్ నియమాలు మరియు హక్కుల గురించి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి మరియు ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోను గమనిస్తూ ఉండాలి. మీ సర్వీస్ రికార్డులు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్, పీపీఓ, బ్యాంకు ఖాతా వివరాలు వంటి ముఖ్యమైన పత్రాలను ఎంత భద్రంగా ఉంచుకోవాలి. ఏమైనా సమస్యలు ఎదురైతే మొదట బ్యాంకు లేదా ట్రెజరీ అధికారులను సంప్రదించాలి. అక్కడ పరిష్కారం లభించకపోతే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వంటి పోర్టల్స్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే నేటి డిజిటల్ యుగంలో జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా మీ ఇంటి నుండే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే సదుపాయాన్ని వినియోగించుకోండి. పెన్షన్ అనేది మీ శ్రమకు సమాజం ఇచ్చే గౌరవం. కాబట్టి దానిని కాపాడుకోవడంలో మీరెప్పుడూ చురుగ్గా ఉండాలి. ఈ వీడియోనైతే తోటి పెన్షనర్లకు కూడా షేర్ చేయండి. అందరిలో అవగాహన అయితే కలిగించండి. గౌరవప్రదమైన మరియు ఆర్థికంగా సురక్షితమైన జీవితాన్ని గడపడానికి సిద్ధమవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.